హాయ్ వియర్స్, వెల్కమ్ టు విన్నీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు వీడియోలో బనానా కోకోనట్ మిల్క్ ఫేస్ ప్యాక్ అండి. సో అది ఇలా స్మాష్ చేసుకోవాలండి మిల్క్లో బనానా అంతా. సో ఒక 50 మినిట్స్ నానబెట్టండి. ఆ తర్వాత ఇలా అప్లై చేసుకోండి సో ఫేస్కి అండి. సో మనం సోప్తో కడిగిన ఫేస్కి అప్లై చేసుకోండి. సో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు ఒక సోప్తో వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. సో అప్పుడు కొంచెం రిజల్ట్ ఉంటుంది. లేకపోతే ఆయిలీ ఫేస్కి అయితే కొంచెం ఇది లైక్ పట్టుకోదండి ఫేస్ ప్యాక్ అంతా. సో ఇలా ఫేస్ వాష్ చేసుకొచ్చుకొని ఇలా స్మాష్ చేసి 50 మినిట్స్ ఉన్న ప్యాక్ను ఇలా రెడీ చేసుకోండి. ఒక బౌల్లో రెడీ చేసుకొని అప్లై చేసుకోండి. సో కోకోనట్ మిల్క్ చాలా మంచిదండి. సో స్కిన్ గ్లోయింగ్ అండ్ వైపింగ్, ఈవెన్ ముడతలు లేకుండా మనకి ఏదైనా మచ్చలు వచ్చే ఫేస్ ఉన్నా కానీ రాకుండా చేస్తుంది. అది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కోకోనట్ మిల్క్. సో మనకు ఈవెన్ అవుట్ సైడ్ కూడా దొరుకుతుందండి కోకోనట్ మిల్క్ ప్యాకెట్స్ మంచివి. అలా ఉంటే అంతగా ఓపికగా ఉంటే మన ఇంట్లో మనము కొబ్బరికాయ తెచ్చుకొని కూడా మనము రెడీ చేసుకోవచ్చండి. అది ఎలా రెడీ చేయాలో లాస్ట్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి ఆ వీడియో చూడండి, చూసి తెలుసుకోండి. తెలిసిన వాళ్ళైతే ఇలా కంటిన్యూ చేయండి. సో బనానా కూడా చాలా మంచిది, స్కిన్ గ్లోయింగ్ అందు యూజ్ అవుతుందండి. సో నైట్ ఇలా రాసేసుకోండి, మార్నింగ్ అలా రిజల్ట్ వచ్చేస్తుంది. సో బనానా చాలా మంచి రిజల్ట్. ఇంకా మీకు ఓపిక అంటే బనానా ఓన్లీ బనానా డైలీ నైట్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు, ఇలా వాష్ చేసుకోవచ్చండి. మనము చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక 21 days అలా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా అప్లై చేసుకున్నాం. మీద బ్లాక్ హెడ్ స్ట్రైట్స్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతుంది. అండ్ బ్లాక్ అన్న కళ్ళ కింద సో పెదాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఐబ్రోస్ కళ్ళ మీద అప్లై చేయకండి. సో కోకోనట్ మిల్క్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి. సో అయినా కానీ మనం బిలో 10 years పిల్లలకు అవాయిడ్ చేయండి, చాలా మంచిది. సో మన చేతుల మీద కానీ మీద కాళ్ళు చేతులు ఈవెన్ నెయిల్స్ కూడా అండి ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 minutes అయిన తర్వాత వాష్ చేసుకోండి చల్లని వాటర్తో. అంతే అండి. వీక్లీ 1 times అయినా కానీ మంత్లీ 2 times అయినా కానీ ఇలా అప్లై చేసుకోవచ్చు. బనానా డైలీ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. సో మనం డర్టీ స్కిన్ అంతా వెళ్ళిపోయి సో మొత్తం కోకోనట్ మిల్క్ ఏంటంటే మనం అంతా ఫేస్ పైన ఉన్న డర్టీ అంతా తీసేస్తుందండి. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు కదా. సో బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ లైక్ బ్లాక్నెస్ అండ్ ఈవెన్ ఎండకి వెళ్ళిన తర్వాత నలుపుతనం అంతా వెళ్ళిపోతుందండి. చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇంకా నేను అన్నీ తెలిసినవి చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఇంకా చెప్పొచ్చు, నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నైతే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ బటన్ అండి. మీరు సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మన ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ అండ్ ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ అండ్ హనుమాన్ వీడియోస్ అండి. సో తెలియని వాళ్ళు అంతా ఇలా ఫాలో అవ్వండి, తెలిసిన వాళ్ళు నాకు సజెషన్ చేయండి. ఇలా అప్లై చేసుకోవాలండి. అంతా నేను ఫార్వర్డ్ చేస్తానండి వీడియో. ఇలా అప్లై చేసుకుని చాలా చిరాగా ఉంటుందండి, కానీ అందుకు తగ్గట్టు మంచి రిజల్ట్ వస్తుందండి. సో ఇది అందరూ చేయలేరండి, చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. 15 minutes ఆరాలండి. సో ఫేస్కి ఇలా రాసుకున్న తర్వాత మాట్లాడకండి, లేకపోతే ముడతలు వచ్చేస్తుంది. సో అందుకే కొంచెం ఓల్డ్ క్లాత్ ఉంటే యూజ్ చేయండి. ఇలా ఫేస్ ప్యాక్ పెట్టినప్పుడు మంచి క్లాత్లో ఇలా ఫేస్ ప్యాక్ చేయకుండా. సో నేను బయటకు వచ్చి ఇలా చేశానండి. సో పర్లేదు, ఇలా అప్లై చేసుకోండి. వీడియో ఫార్వర్డ్ చేస్తాను. సో అంతే అండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నేను బాగా అప్లై చేస్తాను కదా. ఫేస్ మీద ఒకలా ఉండాలండి, కలర్ ఏమిట్లయినా. సో అందుకే ఇలా ఫేస్ ప్యాక్ ఇలా అప్లై చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానులేండి. సో బనానా కాంబినేషను, కోకోనట్ మిల్క్ కాంబినేషన్ కూడా సరే ఫాలో అవ్వండి. చాలా చేతులు కూడా అప్లై చేసుకోవచ్చండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. సో నేను ఈ ఫేస్ ప్యాక్ చేయకముందు ఉన్న ఫోటో ఒకసారి అప్లోడ్ చేస్తానులేండి ఛానల్లో, ఒకసారి చూడండి. సో ఫార్వర్డ్ చేసాను వీడియో. సో ఇలా అప్లై చేసుకొని కడిగేసుకోండి. సో
మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది అందులో మధ్య సో అలా చేసేసుకుని ఇక్కడ వేసుకోండి. చూడండి అలా ఆరిపోయింది. సో అలా ఆరనివ్వాలండి, ఒక 10 minutes కొంచెం ఆరనివ్వండి, మాట్లాడకుండా ఉండండి. సో చూడండి, సో ఆరిపోయింది. సో కడిగేసుకోనండి.